అందరికీ నమస్కారం. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి. ఆమె 1831 జనవరి 3 మహారాష్ట్రలో జన్మించారు. ఆమె సతీ సహగమనాన్ని, బాల్య వివాహాలని రూపుమాపారు. భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పనిచేసిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. ఆమె భర్త జ్యోతిరావు పూలే గారి ఆధ్వర్యంలో చిన్నపిల్లలకి 1848లో మొట్టమొదటిగా పాఠశాలను ఏర్పాటు చేశారు. వాళ్ళని సాధారణంగా మంచి భవిష్యత్తు ఉండేటట్టు బాలికలు నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో మహిళలు ఎప్పుడు అభివృద్ధి చెందితే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందిందని ఆ మహాతల్లి సావిత్రిబాయి పూలే వల్లే ప్రపంచానికి తెలియజేశారు. మొట్టమొదటిగా కూడా ఆమెకు ఫస్ట్ నుంచి కూడా విద్యాభ్యాసాన్ని మహాత్మా పూలే గారు ఆమెకి పఠనం నేర్పించి విద్యావంతురాలను చేసి భారతదేశంలోనే అట్టడిగిన వర్గాలను కూడా చైతన్యవంతులు చేసి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలను రాజకీయంగా చైతన్యంగా తీర్చిదిద్దిన వ్యక్తి సావిత్రిబాయి పూలే. ఆమె అడుగుదాడల్లో మా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహిళలను అభివృద్ధి చెందాలనే ధ్యేయంతో ఈరోజు పనిచేస్తున్నారు. అదేవిధంగా వేములపాటి అజయ్ కుమార్ గారు సూచనల మేరకు మా జనసేన నాయకులందరూ కూడా జిల్లాలో పటిష్టంగా పరుస్తూ మహిళలు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. జై జనసేన. భారతీయ స్త్రీవాదానికి తల్లిగా, ఆధునిక భారతీయ విద్యకు మాతృమూర్తిగా పేరుగాంచిన సంఘ సంస్కర్త జ్యోతిరావు ఊలే గారి భార్య సావిత్రిబాయి ఊలే గారి జయంతి సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ తరఫున నాయకులందరం కలిసి ఘన నివాళులర్పించాం. బాల్య వివాహాలు నిర్మూలించడంలో, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడంలో కాకుండా సమాజంలో లింగ పేరిట జరుగుతున్న వివక్షను, కులం పేరిట జరుగుతున్న అసమానతలను మార్చడానికి అనంతమైన సేవ చేశారు ఆయన. ఆ రోజుల్లో స్త్రీలు బయటికి రావాలంటే ఎంతో కష్టంగా ఉన్న ఆ రోజుల్లో సమాజానికి వ్యతిరేకంగా ఒక స్త్రీ విద్యను అభ్యసిస్తే కుటుంబం మొత్తం కూడా ఎడ్యుకేట్ అవుతుంది, అదేవిధంగా సమాజం విద్యావంతులు అవుతుంది, అట్లాగే భారతదేశం కూడా విద్యావంతులు అవుతుందని చెప్పి ఆమె చెప్పిన మాటలు చూస్తుంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తున్నారు. సంపాదన ఎంత వస్తుందనేది ముఖ్యం కాకుండా వచ్చిన సంపాదనతో ఇంటిల్లి పాది చక్కదిద్దగల మహిళలు రాజకీయ ప్రవేశం చేయాలని నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు 33% మహిళా రిజర్వేషన్లు ఇచ్చి దేశ రాజకీయాల్లోకి మహిళల ఆవశ్యకతను కూడా తెలియజేశారు. ఈ రోజున జిల్లాలో చూసినట్లయితే నెల్లూరులో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి గారు కానీ, మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి సతీమణి శ్రీ రమాదేవి గారు అయితేమి ప్రజలతో మమైకమవుతూ మహిళా సాధికారత అంటే ఇది అని చూపిస్తూ ముందుకు నడుస్తున్న తరుణంలో అంతరిక్షంలోకి మహిళ కూడా వెళ్ళే పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో కూడా నెల్లూరు సిటీ ప్రాంతంలో కూడా ఇంకా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. 13 సంవత్సరాలకే తల్లిగా, 27 సంవత్సరాలకే అమ్మమ్మలుగా మానసికంగా, శారీరకంగా దృఢత్వాన్ని కోల్పోయి వ్యాధుల బారిన పడుతూ ఉన్నారు. వీరందరి స్ఫూర్తితో రాష్ట్ర రాజకీయాల్లో 33% మహిళా సాధికారతను ముందుకు తీసుకెళ్తూ మా మహిళా నాయకుల సమక్షంలో బాల్య వివాహాలని అరికట్టే విధంగా ప్రతి కుటుంబంలో బాల్య వివాహాలు జరగకుండా తమ చుట్టు పరిధిలో ఎక్కడైనా జరిగితే దాన్ని చట్ట పరిధిలోకి తీసుకువచ్చే విధంగా అందరూ ప్రమాణాలు చేయాలని కోరుకుంటూ మహిళా సాధికారకతకు జనసేన పార్టీ మొత్తం కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ మహాత్మురాలు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఆమెకి నివాళులు అర్పించడానికి జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు ఇక్కడికి ఇచ్చేసినారు. దేశంలో సతీ సహగమనాన్ని ప్రతి ఒక్కరూ నిర్మూలించి ప్రతి ఒక్కరూ విద్యావంతులుగా తీర్చిదిద్దాలని చెప్పి సావిత్రిబాయి పూలే గారు ఎంతో అహర్నిశలు
కష్టపడి ఈ దేశంలో ప్రతి ఒక్కరూ విద్యావంతులుగా ముందుకొచ్చి నాగరికతగా ఎంతోమందికి నాగరికతను నేర్పించినటువంటి సావిత్రిబాయి పూలే గారు, జ్యోతిరావు పూలే గారు వీళ్ళిద్దరూ ఎంతో కృషి చేసినందుకు వారికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరపున మేమందరం ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే బాటలో ఈరోజు మా జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఆడవారి యొక్క అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు రాష్ట్రంలో జనసేన పార్టీని ముందుకు తీసుకుపోతూ ఎంతోమంది కష్టాలని సమస్యల్ని తీరుస్తున్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారి బాటలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కూడా నడుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన.